ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్న సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ విశ్వంబర. ఈ సినిమా స్టోరీకి సంబంధించి చాలా కథనాలు ఇప్పటికే సర్క్యులేట్ అయ్యాయి. అయితే వాటికి చెక్ పెడుతూ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమా అసలు స్టోరీ లైన్ చెప్పేశాడు. మనకు మొత్తం 14 లోకాలున్నాయి. భూలోకానికి పైన 7, కింద 7 లోకాలుంటాయి. వీటిని ఇప్పటి వరకు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూపించారని ఆయన చెప్పాడు. గతంలో మన సినిమాల్లో యమలోకం, స్వర్గం, పాతాళలోకం వంటివి చూశామని, అయితే విశ్వంబరలో తను వీటన్నిటిని దాటి పైకి వెళ్ళానని చెప్పాడు. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని ఇందులో చూపించానన్నారు. వాస్తవానికి ఈ 14 లోకాలకు అదే బెస్ట్ అని, హీరో డైరెక్ట్ గా ఆ లోకానికి ఎలా వెళ్తాడు, హీరోయిన్ను ఎలా తిరిగి తెచ్చుకుంటాడు అనేదే విశ్వంబర స్టోరీ అని వివరించారు. దీన్ని ప్రస్తుతం చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. వాస్తవ ప్రపంచాన్ని తలపించేలా సెట్స్ వేసినట్లు గతంలోనే వశిష్ఠ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు స్టోరీని వెల్లడించారు. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు దీనికోసం వర్క్ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో సరికొత్త ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించామని, చిరంజీవిని ఇప్పటి వరకు చూడని పాత్రలో చూస్తారని అన్నారు. పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ మూవీలో హీరోయిన్లుగా త్రిష, ఆషిక యాక్ట్ చేస్తున్నారు. వీరిద్దరితో పాటు నాగిని సీరియల్తో ఆకట్టుకున్న మౌని రాయ్తోనూ చిరు స్టెప్పులు వేయనున్నారట. చిరంజీవి సూపర్ హిట్ మూవీ ఖైదీలోని రగులుతోంది మొగలి పొద పాట రీమేక్ నాగినితో కలిసి చిరు మరోసారి మెస్మరైజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు.